ప్రభుత్వంగా ఒక టెండర్ పిలిచింది. ప్రభుత్వానికి టెండర్లు వేసే వాళ్ళకి మధ్య వ్యవహారం. ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నప్పుడు మీరు టెండర్ లో పార్టిసిపేట్ చేస్తే మీ సంగతి చూస్తాను. ప్రభుత్వం చాలా డెసిషన్లు తీసుకుంటుంది, ప్రజలు వ్యతిరేకిస్తారు. ఒక్కొక్కసారి ప్రజలు ఏమంటారంటే, ప్రజల పక్ష నాయకులు ఏమంటారంటే, దీన్ని రద్దు చేసేంత వరకు పోరాడతాం. అసలు ఎట్లా వచ్చి వాళ్ళు అసలు విశాఖపట్నం ఇప్పుడు మొన్న రీసెంట్ గా చంద్రబాబు నాయుడు మాట తప్పచ్చు కాక, ఈ రోజు బీజేపీకి లొంగిపోయి ఆఖరికి నమ్మకాన్ని సిద్ధపడచ్చు కాక, కానీ చెప్పిన మాట ఏంది అక్కడ జనాలు, విశాఖ ముఖ్య ఎవరు రమ్మని చెప్పు అని చెప్పి అంటే అనకూడదా అంటారు. అది ప్రజలకు సంబంధించిన ఆస్తులు అయినప్పుడు ప్రజలు అంటారు. ప్రజల నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల నాయకుడు, ప్రజల ప్రతినిధులు అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారుల యొక్క రిప్రజెంటేటివ్ గానీ అతనే గుర్తించుకుంటాడు ఆ విషయం. కాబట్టి ఇవ్వడం సమంజసం, చట్టబద్ధంగానే కదా. ఇలా మాది ఇష్ట ప్రకారం జైల్లో పంపారు కదా, ఊరకనే అట్లా అట్లున్నది కదా, చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని చెప్పాము. మేము వస్తే రద్దు చేస్తాం, ఓకే. వాళ్ళు వస్తే రద్దు చేస్తారంటే మనకెందుకు లేని ఎవరైనా టెండర్ వేయకపోవడం ఓకే, కానీ మేము వస్తే రద్దు చేస్తాం.